ఇంకొంతమంది విధవరాలు ఎదురుగాగా అనే ఆవిడ జీవితాన్ని నాశనం చేసేసి ఆవిడ పొడిచేసి సూటిపోటిగా ఇంకా ఆవిడ ఎదురైందంటే ఇంకా ఆవిడకి ఒక రకంగా కన్నీరు రప్పించేంత వరకు వీళ్ళ కుదురుంటారు అనమాట. ఎందుకంటే ఒకవేళ పాపం ఏదైనా పెళ్లి కార్యక్రమానికి వచ్చింది అనుకో, అక్క నువ్వు కొంచెం ముందుకు రాకే దూరంగా ఉండు, పెద్దమ్మ నువ్వు కొంచెం వెనక్కుంటే మంచిది అంటారు. కొంతమంది పాపం ఏదో నడుచుకుంటూ వచ్చేస్తుంటారు, వీళ్ళకి ఎదురైపోగానే ఛీ అనుకుని వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ఒక్కదానికి ఆవిడకి వీధిలోకి రావడానికి భయం వేస్తుంటది. అలాగా విధవరాండ్రను బాధ పెట్టడం తప్పితే వాళ్ళు చేసిన పాపం ఏముంది? ఒక రకంగా వాళ్ళు మనకు తల్లులు. మన తల్లి మన తండ్రి చచ్చిపోతే తల్లిని అలాగే ట్రీట్ చేస్తావా? ఒకవేళ నీ తల్లినేమో పర్లేదమ్మా నువ్వు ఎదురు రావచ్చు, వీధిలో భర్త చచ్చిపోయిన ఏ స్త్రీ నాకు ఎదురు రాకూడదంటే అదేమన్నా మంచి పద్ధత? మనిషిని మనిషిగా చూస్తున్నావా? మానవత్వం ఉందా మనలో? పాపం ఇప్పటికే వాళ్ళు భర్త చనిపోయి ఉన్నారు, అలాంటి వాళ్ళని ఆదరించి ఓదార్చాలి గాని అమ్మా నువ్వు రా అమ్మా ఏం పర్లేదమ్మా నీ బిడ్డలాంటోండి అమ్మా అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. నువ్వు మంచి మనసుతో నాకు ఎదురు రా అమ్మా తప్పే ఉందంటే దానికి ఏముంది, ఏమైపోద్ది, నష్టం ఏమొచ్చింది? ఇలాంటి పిచ్చి ఆలోచన విధానాన్ని ఇంకా చాలా మంది కలిగి ఉన్నారంటే మరి వాళ్ళని ఏమనాలి?